Join fast. It's already 8:58. 2 more minutes. Good morning. Today we will discuss count infinity problem in distance vector routing. Count infinity. Count infinity problem distance vector routing. So let's say three routers are there: A, B, and C, and each has this A to B distance is 1, and B to C distance is 2. Okay, there are two routers. Okay. Because there are two routers. Let us say there are only two routers are there. So A to B and B to C. So what is the, let's say at A, B and C are the routers, and A to B is reachable via B, and A to C is reachable via B. This is via router to A, and distance is A to B is 1. Pioneer A not ivaga 4th hour 11:30 నాకా ఎక్కడుంది ఓకే రూమ్ నెంబర్ మరి సి వాళ్ళు ఎక్కడున్నారు అది ఎక్కడ ఉంటుంది ఏ రూమ్లో ఉంటుందంట సి ఓకే సరే లేదా ఎందుకు 704లో 604లో పెట్టమనండి అది బెటర్ okay. Let's say A to B is 1 and A to C via B is 3 and B for B the routing table is A and C, so B to A is 1 via A and B to C is 2 via C. Clear? Next. About the C routing table, that is A and B. Okay, so C to A is 3 via B and C to A is C to B is 2 via B. Okay, so this is the routing table. ఇలానే కాదు సార్, నిన్న మీరు వెక్టార్స్ ఫామ్ వేసారు కదా, బ్రాకెట్స్ పెట్టండి, అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎట్లా అంటే A to A 0, A to B 1, A to C 1 plus 2 3, అలానే B to A 1, B to B 0, B to C 2, C to A 3,
టేబుల్ ఫామ్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా వెక్టార్ ఫామ్లో అయినా వేయచ్చు. ఇట్స్ నాట్ ఐ మీన్ మిస్టేక్. సో ఎయిదర్ అప్రోచ్ ఈజ్ ఈక్వలెంట్ ఇన్ అవర్ కేస్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు సి డౌన్ అయింది అనుకోండి. సి డౌన్ అంటే సి అనేది డిస్కార్డ్ అయింది, కానీ మిగిలిన రౌటర్స్ ఏం చూపిస్తాయి అంటే సి అప్గానే చూపిస్తాయి. అదే కౌంట్ ఇన్ఫినిటీ ప్రాబ్లం. ఈవెన్ దో సి ఈజ్ డౌన్, బట్ స్టిల్ ఇట్ షోస్ టు రిమైనింగ్ రౌటర్స్ దాట్ ఇట్ ఈస్ స్టిల్ అప్. ఓకే, సో సి డౌన్ అంటే డౌనే, అంటే సి ఇన్ఫర్మేషన్ అంతా ఉండదు ఇంకా, కానీ మిగిలిన సి ఇది సి అని ఉంది. సో సి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండదు, సి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మిగిలిన రౌటర్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది రౌటర్. సో ఏ రౌటర్లో C3B అని ఉంది, అంటే C3 ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ ఒక సి ఏమవుతుంది, బి అవుతుంది, సిఏ అవుతుంది. బికాస్ ఏ ఈజ్ అప్ హియర్. సో సి టు ఏ ఎప్పుడైతే ఏ బి ఉంది, బి సి ఉంది అని చూపిస్తుందో, సో అప్పుడు ఏ సి టు బి 3, సో బి టు ఏ 1, అప్పుడు సి టు ఏ ఎంత అంటే 4. గాట్ ద క్లారిటీ? సి టు బి 3 ఇక్కడ ఏ దగ్గర ఉన్నటువంటి రౌటర్స్ ఇన్ఫర్మేషన్ లో సి టు బి 3 అని ఉంటుంది. ఓకే, కానీ ఏ టు బి అంతా మనకు తెలుసు 1, ఏ టు బి 1. సో అప్పుడు సి టు ఏ ఎంత అయింది, 3 + 1 అంటే ఎంత 4, సి + 1. అప్పుడు ఎప్పుడైతే సి టు ఏ 4 అయిందో, ఓకే, సో సి టు ఏ 4 అయింది. మళ్ళీ సి టు బి అంటే ఏంటి, సి టు ఏ టు బి, సి టు ఏ టు బి, సి టు ఏ అండ్ ఏ టు బి. సో సి టు ఏ ఎంత 4, ఏ టు బి ఎంత 1. సో 4 + 1 ఎంత 5. మళ్ళీ సి టు బి 5, ఏ టు బి 1. సో 5 + 1 ఎంత 6. మళ్ళీ సి టు బి అంటే సి టు ఏ టు బి. సో సి టు ఏ ఎంత 6, ఏ టు బి ఎంత 1, 7. మళ్ళీ 9, 10. సో ఇట్ గోస్ ఆన్, ఇట్ నెవర్ ఎండ్స్. Okay, so this is nothing but the count infinity problem in distance vector. I hope everyone got that. Madi cheppanu, so chuskondi. So C to B 3, B to A 1. So C to A 4. C to A 4. Okay. ఇప్పుడు చూడండి, లేదా దీన్ని మీరు వెక్టార్స్ లో కూడా మనం వేసుకోవచ్చు. వెక్టార్స్ లో ఐ వాంట్ టు ఫైండ్ ది న్యూ ఏ అండ్ న్యూ బి. సి లేదు ఇక్కడ, సి లేదు. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇప్పుడు చూడండి, హౌ ఐ విల్ జస్ట్ అండర్స్టాండ్ ద పాయింట్. సో హియర్ ఏబిసి, ఏ రౌటర్, బి రౌటర్. ఇప్పుడు నేను ఏ రౌటర్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ అప్డేట్ ది ఏ రౌటర్. సో ఏ రౌటర్ అప్డేట్ చేయాలంటే, సో మిగిలిన రౌటర్స్ లో ఉన్నటువంటి పొజిషన్స్ ని అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో ఏ 0 ఇట్సెల్ఫ్ 0. ఇప్పుడు ఏముంది, ఏబి కావాలి నాకు. ఏబి మిగిలిన వాటిలో ఉంది ఏబి 1 + 0 is 1, 1 + 2 నెక్స్ట్ ఏసీ కావాలి. ఏసీ మిగిలిన వాటి 1 + 2 is 3. ఓకే, సేమ్ అదే బి ఉంది అనుకోండి. ఇప్పుడు నాకు బి కూడా చెప్పండి. సో బి ఉంది, బి ఏబి. సో మిగిలిన అనుకోండి, సో బి 0. ఓకే, మిగిలిన రౌటర్ అనుకోండి.
0 plus 1, 0 plus 1 ఎంతండి 1. BC 1 plus 3 ఎంతండి 4. BA BC, సో 104. మళ్ళీ ఏ అప్డేట్ చేయండి, మళ్ళీ ఏ అవుతుంది, ఏ అవుతుంది చెప్పండి. సో ఏ కావాలంటే ముందు ఏ ఏ ఏ ఇట్సెల్ఫ్ ఫిక్స్. సో బిలో చూడండి 1 plus 0 1, 1 plus 4 5, ఏమైంది 5 అయింది. నెక్స్ట్ బి బి చెప్పండి. సో బి కావాలంటే బి ప్లస్ 0 పెట్టడం, ఏబి. సో 0 plus 1 1, 0 plus సారీ 0 plus 1 1, 0 plus 5 5. అర్థమవుతుందా ఎలా మారుతుందో. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. తర్వాత ఏ ఏమైంది 5 అయింది. ఓకే, తర్వాత బి ఏమైంది 5 అయింది, సి టు ఏ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏ ఏ కావాలంటే ఏ పొజిషన్ 0 పెడతాం. ఇది ఏ, ఇది బి. సో ఏబి 1, ఏసి 6. మళ్ళీ బిలో బి కావాలంటే బి అంటే బి పొజిషన్ 0 పెడతాం, ఏ పొజిషన్ అంటే పైకి వెళ్తాం. సో 0 plus 1 1, 1 plus 5 6. సో మళ్ళీ ఏమైంది ఏ దగ్గర అంటే సిబి 6 అయింది. ఓకే, అలానే సి రౌటర్ బి దగ్గర ఎంత అయింది 6 అయింది. క్లియర్. సో ఇట్లా ఇన్ఫినిటీ నెవర్ ఎండింగ్ అనమాట. మళ్ళీ ఏ పొజిషన్ 0 పెడతాం. సో 1 plus 0 1, 1 plus 6 7. సో ఏ ఎంత అయింది మళ్ళీ 7 అయింది. సో ఇక్కడ మళ్ళీ బి ఏమవుతుంది, బి 1 బి 0 అవుతుంది. 1 0 plus 1 1, 0 1 plus 6 1 plus 6 7. సో మళ్ళీ ఏమైంది ఇక్కడ 7. సో ఇట్లా ఇట్ నెవర్ ఎండ్స్, ఇట్ నెవర్ ఎండ్స్. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ సమ్ ఎలా వచ్చింది నేను ఫార్ములా చెప్పాను, మినిమం ఆఫ్ సివి ఆఫ్ డి ప్లస్ సి ఆఫ్ ఎక్స్వి ప్లస్ డివి ఆఫ్ సి అని. సో ఓకే, సో అకార్డింగ్ టు దట్ ఫార్మ్ అంటే బెల్మన్ అండ్ ఫోర్డ్ ఈక్వేషన్. సో ఇట్లా ఏంటంటే ఎప్పుడైనా ఒక రౌటర్ డౌన్ అయినప్పుడు ఇట్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ డౌన్ ఫర్ ఎవర్. బట్ ఇఫ్ యూ డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ డౌన్, దెన్ there is a count infinity problem in distance vector routing. Count infinity problem in distance vector. Clear? Any doubt till here? Any doubt in count vector routing? Count infinity problem in distance vector routing. Any doubt? Any doubt in count vector infinity problem? అర్థం అంటే ఇన్ఫినిటీ అంటే అది నెవర్ ఎండింగ్ అనమాట. సి లేకపోయినా మనం ఏం చేస్తున్నాము, సి రౌటింగ్ టేబుల్ని అప్డేట్ చేస్తూ ఉంటున్నాం. సో ఎందుకంటే బెల్మన్ అండ్ ఫోర్డ్లో అదొక డిసడ్వాంటేజ్, లూప్స్ ఫామ్ అవుతాయి అనమాట బెల్మన్ అండ్ ఫోర్డ్లో. సో బెల్మన్ అండ్ ఫోర్డ్లో లూప్ ఫామ్ అయినప్పుడు ఇలా కౌంట్ ఇన్ఫినిటీ ప్రాబ్లం వస్తుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ డౌన్. సో విత్ దిస్ డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ఈజ్ ఓవర్. వెరీ సింపుల్. ఇలా మీరు ఇలా వెక్టార్స్ రాసుకోండి. వెక్టార్స్ 0, 1, 2 అలా డయాగ్రామ్ కన్నా కూడా వెక్టార్స్ రాసుకొని వెక్టార్స్లో నుంచి మీరు సమ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ వెరీ గుడ్ ఆన్సర్, వెరీ కరెక్ట్ ఆన్సర్ అండ్ యాక్యురేట్ ఆన్సర్. ఓకే, దెర్ ఈస్ ఏ మీన్ symphony in this. Okay, there is synchronization, I mean there is a semantic, there is a meaning in following this approach. Okay, 0 1 2 0 1 3 0 1 2. So in this way you can update the routing tables. Okay, advain the problem. So distance vector routing advain kada, so we have to calculate the distance. Okay, so that's what how you will calculate by using Bellman and Ford equation. Okay, so minimum of C of xy comma d of vx, that's the formula. Okay, so with this count infinity problem.
So now we will start congestion control. Now we start congestion control in uh, congestion control. So the first topic is traffic aware routing. Okay. Yeah. So approaches to congestion control. What is the heading? Approaches to congestion control. So the presence of congestion means that load is greater than the resources can handle. Okay, so two solutions come into mind. First one is either increase the resources, or second one is decrease the load. What are the two solutions? Increase the resources or decrease the load. So the first step. Uh, so there are approaches, that means slower preventative or faster reactive. So network provisioning, network provisioning, traffic aware routing, traffic aware routing, network provisioning, traffic aware routing, admission control, okay, traffic scheduling, traffic scheduling, okay, traffic scheduling. So sorry, traffic throttling. And the last one is load shedding. Load shedding. So this is the techniques for congestion control. So first one is slower preventative. This side, left side of the methods, slower preventative. And at the right side, load shedding side, faster reactive. Faster reactive. Clear? Now, the basic way to avoid, the basic way to avoid congestion is to build a network that is well matched to the. Okay, the most basic way to avoid congestion is to build a network that is well matched to the traffic that carries. So if there is a low bandwidth link on the path along the most traffic is directed, congestion is likely. ఎప్పుడైతే బ్యాండ్విడ్త్ తగ్గుతుందో ట్రాఫిక్ ఉన్న చోట అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా కంజెషన్ అనేది ఏర్పడుతుంది.
కొన్నిసార్లు ఏమవుతుందంటే రిసోర్సెస్ క్యాన్ బి యాడెడ్ డైనమికల్లీ. సో వెన్ దెర్ ఇస్ ఎ సీరియస్ కంజెషన్. Okay, so for example, turning on spare routers or enabling lines that are normally used only as backup. Spare routers, so what on cheyatam. Okay, enabling lines that are normally used as a backups. So enabling lines that are normally used as a backups. So are purchasing bandwidth on the open market. Okay, so backups పెడతాం. Okay, clear. So those are the alternative methods. So more often links and routers that are regularly heavily utilized are upgraded at the earliest opportunity. So this is called provisioning and happens on a time scale of 3 months, driven by long-term traffic needs. So to make the most of the exciting network capacity, routes can be tailored to traffic patterns that change during the day as network users wake and sleep in different time zones. For example, routes may be changed to shift traffic way from heavily used paths by changing the shortest path weights. Okay, so to make the most of the existing network capacity, so what we will do is we will routes can be tailored to traffic patterns that change during the day as network users wake and sleep in different time zones. So, for example, routes may be changed to shift traffic away from heavily used paths by changing the shortest path weights. Some local radio stations have helicopters flying around their cities to report on road condition to make it possible for their మొబైల్ లిజనర్స్ టు రూట్ దేర్ ప్యాకెట్స్ అని హాట్స్పాట్. సో మీరు వినే ఉంటారు ఎఫ్ఎం రేడియోలో ఎఫ్ఎం 102.2 మీరు రెయిన్బోలో అయితే సో దే విల్ కంటిన్యూస్లీ సే సో ఈ ట్రాఫిక్లో ఇలా ఉంది, ఈ ఏరియాలో ఇలా ఉంది అంటే విజయవాడ టౌన్లో అయితే అలా చెప్తారు. సో నున్నా ఇలా ఉంది, బెన్ సర్కిల్ దగ్గర ఇలా ఉంది. అట్లా ఏంటంటే ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా ఈ కంజెషన్ కంట్రోల్ అనేది చేయొచ్చు అనమాట. లేదా పలానా రామవరపాడు రోడ్లో ఎట్లా ఉంది. సో ఇట్లా ఏంటంటే దే విల్ కంటిన్యూస్లీ tell about the traffic situation in different areas in FM radio. So this is called traffic aware routing. So splitting traffic across multiple paths is also helpful. సో ఇలా మనం ట్రాఫిక్ ముందే తెలుసుకొని కంజెషన్ ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకొని ఇఫ్ యూ డూ లైక్ దట్ యాక్ట్ బిఫోర్ ద కంజెషన్ అక్క దెన్ సచ్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఇస్ నథింగ్ బట్ ట్రాఫిక్ అవేర్ రౌటింగ్. ట్రాఫిక్ అవేర్ రౌటింగ్. అండ్ హౌఎవర్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇంక్రీజ్ ద కెపాసిటీ. సో ఇప్పుడు ఏమనుకున్నాం మనం కొత్త స్పేర్ రౌటర్స్ని పెట్టుకోవచ్చు, బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తర్వాత బ్యాకప్స్ని పెట్టుకోవచ్చు అని అనుకున్నాం. సో అంటే ఆ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తే ఓకే టు మేక్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ కెపాసిటీ routes can be tailored to traffic patterns that change during the day as network users wake and sleep in different time zones. Okay, for example, routes may be changed to shift traffic away from heavily used paths by changing the shortest pathways. Some local radio stations have helicopters flying around the city. Okay, yeah, like that. So however, sometimes it is not possible to increase the capacity. So sometimes it is not possible to add the capacity and to add the resources or increase the bandwidth. So the only way then to beat back the congestion is to decrease the load. So in that case, decreasing the load is the only way of controlling the congestion. So in a virtual circuit network, new connections can be refused if they would cause the network to be congested. ఎప్పుడైతే మనకి ఈ వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్స్ ఉన్నాయో దట్ మీన్స్ ఏ పాత్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ వెల్ బిఫోర్ ది ట్రాన్స్మిషన్ ఇట్ సెల్ఫ్, దట్ నెట్ బై ది వర్చువల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్. ఓకే, సో దాన్ని ఏమంటారంటే ఈ విధంగా మనం ఇఫ్ we cannot increase the capacity, but if we change the number of coming and going, and if we change the load మాత్రం కంట్రోల్ చేసాం, దాని మధ్య అడ్మిషన్ కంట్రోల్. సో లోడ్ రెడ్యూస్ చేసి రిసోర్సెస్ యాడ్ చేయకుండా లోడ్ని రెడ్యూస్ చేసాం అనుకోండి, వి కాల్ దమ్ యాజ్ అడ్మిషన్ కంట్రోల్. అర్థం ట్రాఫిక్లో ట్రాఫిక్ అవేర్ రౌటింగ్ అంటే ఏంటండి,
ట్రాఫిక్ అవేర్ రౌటింగ్ అంటే ముందే మనం ఎఫ్ఎం రేడియోస్ ద్వారా సిచ్యువేషన్ చేసుకుని పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేస్తే దాని ఏమంటారు, ట్రాఫిక్ అవేర్ రౌటింగ్ అంటారు. అంటే ముందే తెలుసుకొని ఏ ట్రాఫిక్లో తక్కువ ఉందో ఆ ట్రాఫిక్లో ఏం చేస్తాం, మనం ప్యాకెట్స్ని పంపిస్తాం అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాఫిక్. నెట్వర్క్ ప్రొవిజనింగ్. నెట్వర్క్ ప్రొవిజనింగ్ అంటే ఇప్పుడే చూసాం మనం, ఏదైనా ఒక కొత్త స్పేర్ రౌటర్స్ని అలాకేట్ చేయటం, ఓకే, అలానే బ్యాకప్స్ని మెయింటైన్ చేయటం, అలానే బ్యాండ్ విడ్త్ని కొనటం. అంటే హై తక్కువ, ఎప్పుడైనా తక్కువ బ్యాండ్ విడ్త్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండకూడదు, ఉంటే ఏంటంటే కంజెషన్ వస్తుంది. తక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ ఉండకూడదు అన్నమాట, ఎక్కువ ట్రాఫిక్ ఉండకూడదు, ఉంటే ఏమవుతుంది, కంజెషన్ వస్తుంది. సో దట్ ఇస్ నథింగ్ బట్ నెట్వర్క్ ప్రొవైడింగ్. అంటే కొత్త రౌటర్స్ని ప్రొవైడ్ చేయటం, కొత్త బ్యాండ్ విడ్త్ని కొనటం. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్. ట్రాఫిక్ అవేర్ రౌటింగ్ అంటే ముందే తెలుసుకుని ఏ ఏరియాస్లో ట్రాఫిక్ తక్కువ ఉంటే ఆ ఏరియాలో ప్యాకెట్స్ని ట్రాన్స్మిట్ చేస్తే ఇవి కాల్ ఇట్ యాజ్ అడ్మిషన్ కంట్రోల్. అడ్మిషన్ కంట్రోల్ అంటే లోడ్ ఎప్పుడు మనం రిసోర్సెస్ లేనప్పుడు లోడ్ తగ్గించుకుంటాం మంచిది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అడ్మిషన్ కంట్రోల్. నెక్స్ట్ ట్రాఫిక్ థ్రాట్లింగ్. So at finer granted, when congestion is imminent, the network can deliver feedback to the sources whose traffic flows are responsible for the problem. The network can request these resources to throttle the traffic, or it can slow down the traffic. ఎప్పుడైతే కంజెషన్ పెరిగిపోతుందో, విపరీతంగా పెరిగిపోతుందో, అప్పుడు నెట్వర్క్ ఏం చేస్తుందంటే కొంత ఫీడ్బ్యాక్ అనేది సోర్స్ రౌటర్స్కి పంపిస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే మీరు ఎక్కువగా పంపించడం వలన ఇక్కడ ఏమైంది, కంజెషన్ అనేది వచ్చింది అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ అనేది పంపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉంది, కంజెషన్ ఈజ్ ఇమ్మినెంట్ అంటే సివియర్ అని ఉండండి. సో two difficulties with this approach are how to identify the onset of congestion or how to inform the source that needs to solve. అయితే ఇప్పుడు అది కంజెషన్ అనేది ఐడెంటిఫై చేయటం ఎట్లా, ఇంకోటి ఏంటంటే సోర్స్కి స్లో డౌన్ అయిందని ఇన్ఫార్మ్ చేయటం ఎట్లా. ఓకే, సో దీస్ ఆర్ ది టూ ఛాలెంజెస్ నౌ వీఆర్ ఫేసింగ్. క్లియర్? సో దిస్ ట్రాఫిక్ అర్థమైందండి. నెట్వర్క్ ప్రొవిజనింగ్ అంటే కొత్త రిసోర్స్ని యాడ్ చేయడం, ట్రాఫిక్ అవేర్ రౌటింగ్ అంటే ముందు తెలుసుకొని ముందే ట్రాఫిక్ తర్వాత తెలుసుకొని వెళ్ళటం, తర్వాత ఏమో అడ్మిషన్ కంట్రోల్ అంటే లోడ్ తగ్గించుకుంటాం రిసోర్స్ని యాడ్ చేయనప్పుడు. ట్రాఫిక్ థ్రాట్లింగ్, ఎప్పుడైతే నెట్వర్క్ ఇమ్మినెంట్ అయిందో అప్పుడు ఏం చేయాలి, ఇట్స్ ఇన్ఫార్మ్ టు ద సోర్సెస్ దట్ యు ఆర్ ది కాజ్ ఫర్ ది congestion. Okay, feedback, deliver feedback to the source that you are the cause for the this is the fourth one. And fifth one, so two difficulties with this problem are how to identify the onset of congestion, how to inform the source that needs to slow down. ఎలా ఇన్ఫార్మ్ చేయటం సోర్స్కి, ఎలా దానికి చెప్పాలి స్లోగా వెళ్ళు అని చెప్పి ఎలా చెప్పాలి. సో దీస్ ఆర్ ది టూ ఇష్యూస్. ఒకటేమో కంజెషన్ ఐడెంటిఫై చేయటం, ఇంకోటేమో సోర్స్కి ఇన్ఫార్మ్ చేయటం. Now to tackle the first issue, అంటే కంజెషన్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే రౌటర్స్ క్యాన్ మానిటర్ ది యావరేజ్ లోడ్, క్యూయింగ్ డిలే ఆర్ ప్యాకెట్ లాస్. సో ప్యాకెట్ లాస్ని బట్టి కంజెషన్ అని చెప్పచ్చు, క్యూయింగ్ డిలేని బట్టి కంజెషన్ అని చెప్పచ్చు, యావరేజ్ లోడ్ని బట్టి కూడా వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ ఎ కంజెషన్. యావరేజ్ లోడ్, క్యూయింగ్ డిలే, ప్యాకెట్ లాస్. In all cases, rising numbers indicate growing congestion. When the average load increases, there is a congestion. When packet loss increases, there is a congestion. Queuing delay increases, there is a congestion. And how to tackle the second issue? And the source can inform here. We can routers must participate in feedback loop with the sources. For a scheme to work correctly, the time scale must be adjusted carefully. So if every time two packets arrive in a row, a router else stop, and every time a router is idle for 20 microseconds, it else go. So every time two packets arrive in a row, a router tells stop. So ఒకేసారి 2 ప్యాకెట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు రౌటర్ ఏం చెప్తుంది, స్టాప్. అండ్ ఎవ్రీ టైమ్ రౌటర్ is idle for 20 microseconds, అంటే మళ్ళీ కొంతసేపు ఆగి 20 microseconds ఆగింది అనుకోండి రౌటర్, అప్పుడు యూ కెన్ గో. 2 ప్యాకెట్స్ వస్తేనేమో రౌటర్ స్టాప్ అవుతుంది, రౌటర్ స్టాప్ అయిన 20 minutesకి ప్యాకెట్స్ మళ్ళీ గో అన్నమాట. సో స్టాప్ అండ్ గో అని చెప్పి మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో ద సిస్టమ్ విల్ ఆసిలేట్ వైల్డ్లీ అండ్ నెవర్ కన్వర్జ్. On the other hand, if it waits 30 minutes to make sure before saying anything, the congestion control mechanism will react too sluggishly
to be of any use. Okay, so delivering timely feedback is a non-trivial matter. What is the important here? Delivering timely feedback is a non-trivial matter. Okay, so an added concern is having routers send more messages when the network is already congested. So finally, when all else fails, the network is forced to discard packets that it cannot deliver. So the general name for this is load shedding. Final last technique is load shedding. అంటే ఏంటంటే లోడ్ షెడ్డింగ్ అంటే ఏంటంటే ఇంకా లోడ్ షెడ్డింగ్ అంటే నెట్వర్క్ ఈజ్ ఫోర్స్డ్ టు స్టాప్ ది ప్యాకెట్స్ బికాస్ ఇట్ కెనాట్ డెలివర్ ఎనీ మోర్. నేను ఇంకా ప్యాకెట్స్ని డెలివర్ చేయలేను. నౌ యూ కెన్ స్టాప్ సెండింగ్ ద ప్యాకెట్స్. డిస్కార్డ్ ఎవరు రౌటర్ ఎప్పుడైతే నెట్వర్క్ ప్యాకెట్స్ని డిస్కార్డ్ చేస్తుందో అప్పుడు దాన్ని ఏమంటారు? లోడ్ షెడ్డింగ్ అంటారు. షెడ్డింగ్ అంటే వదిలేయటం. సో లోడ్ షెడ్డింగ్ అంటే లోడ్ మొత్తాన్ని వదిలించుకుంటాం. సో ఎలా వదిలించుకుంటుందంటే బై డిస్కార్డింగ్ ద ప్యాకెట్స్. A good policy for choosing which packet to discard can help to prevent congestion collapse. సో మనం నిన్న డయాగ్రామ్లో చూసాం. సో వెన్ ద ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో వై యాక్సిస్లోనేమో గుడ్ పుట్ అన్నాం, గుడ్ పుట్. ఓకే, అండ్ ఎక్స్ యాక్సిస్లోనేమో ఎక్స్ యాక్సిస్లో లోడ్ తీసుకున్నాం. సో ఎప్పుడైతే లోడ్ ఇంక్రీజ్ చేసామో గుడ్ పుట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అయితే ఇఫ్ యూ బియాండ్ ఇంక్రీజ్ the load, then what happens is congestion collapse starts. Congestion collapse starts. Okay, సో మన ప్యాకెట్స్ని ఏ ప్యాకెట్స్ని డిస్కార్డ్ చేయాలి అనేది కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే అప్పుడు కంజెషన్ కొలాప్స్ అనేది అక్కరవ్వదు. ఎప్పుడు కర్వ్ ఇట్లా పాజిటివ్గానే ఉంటుంది. లోడ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ గుడ్ పుట్ కూడా, గుడ్ పుట్ అంటే త్రూ పుట్టే, కానీ పాజిటివ్ అంటే నెంబర్ ఆఫ్ లోడ్స్ ఇంక్రీజెస్ దెన్ నార్మల్లీ. అయితే మెమరీ ఇంక్రీజ్ చేసినంత మాత్రాన ఏం కాదు. సో నాగిల్ షోడ్ దట్ వెన్ యూ ఇంక్రీజ్ ద మెమరీ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది పెర్ఫార్మెన్స్. సో దట్ ఈస్ షోడ్ బై ది నాగిల్. Okay, so that is about the different techniques in brief. Now we will see the first technique, that is traffic aware routing. Traffic aware routing. The first approach you will examine is traffic aware routing. So ఇందా మనం చదువుకున్నాం, మొత్తం 5 or 6 అప్రోచెస్ ఉన్నాయి, 5 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి నెట్వర్క్ ప్రివెంటింగ్, తర్వాత ఏమో ట్రాఫిక్ అవేర్ రౌటింగ్, ఓకే, కంజెషన్ ట్రాఫిక్ అవేర్ రౌటింగ్. మొత్తం ఎన్ని టెక్నిక్స్ అండి? 5 టెక్నిక్స్. ఓకే, వాట్ ఆర్ దిస్? నెట్వర్క్ ప్రివెన్షన్, ట్రాఫిక్ అవేర్ రౌటింగ్, లోడ్ బ్యాలెన్స్, లోడ్ షెడ్డింగ్, ఓకే, తర్వాత ట్రాఫిక్ థ్రాట్లింగ్ అండ్ లోడ్ షెడ్డింగ్. సో దీస్ ఆర్ ది 4 టెక్నిక్స్ which we use. Traffic aware routing, okay, network prevention, okay, load shedding, traffic throttling. Okay, so first technique is traffic aware. So the first approach we will examine traffic aware routing. The routing schemes we look at it in so use fixed length weight. So these schemes adapted to changes in topology but not to changes in load. The goal in taking load into account when computing routes is to shift traffic away from hotspots that will be the first places in the network to experience the collision. So what is the aim of taking the goal into account here? So the goal in taking load into account when computing routes is to shift traffic away from the hotspots that will